తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇంత ఫిలాసఫీ ఫాలో అవుతారు, ఇంత గీతే జీవితం అన్నారు, అంతే కదా. మరి ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఆ గీతలో ఇంకో గీత ఎందుకు యాడ్ చేయడం? అందుకనే ఆ గీతలో ఇంకో గీత యాడ్ చేసి 2 గీతలు వస్తాయి మళ్ళీ. అడ్డగీతలు నిలువు గీతలు ఎందుకండి? ఇంతే కదా ముక్క. పర్సనల్ అంటే నాకేం లేదు, దానికి పెద్ద ఫిలాసఫీ లేదు, పాడు లేదు. కానీ ఓకే, సమాజం ఏదో అందంగా ఉంటారు చూడటానికి, సమాజం బాడీ ఫిజిక్ హీరో లాగా ఉంటారు, డైరెక్టర్ అయ్యారు కానీ కాదు కాదు. నేను ఏమంటానంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ ముఖ్యం. అంటే ఎమోషనల్గా మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, మన మీద ఎవరు డిపెండ్ అవ్వకూడదు. నా జీవితం నేను చేస్తా, నా బతుకు నాది, నా బలుపు నాది. ఇంకొక లెవెల్ మీద ఆధారపడి లేదా మన మీద ఇంకొకరు ఆధారపడేలా ఉంటే మనం అనుకున్న వే ఆఫ్ లైఫ్ కొంచెం అటు ఇటు మారాలి. నేను ఇలాగే ఉంటా, నాకు సంపాదన వద్దు, నేను ఇంతే అంటే నా వరకు ఓకే. ఓకే, బట్ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళ కోరికలు వాళ్ళ జీవితం ఉంటుంది కదా. సో నేను మార్చుకోవాలి లైఫ్ స్టైల్. నేను మార్చుకొని ఇలాగే మూర్ఖంగా ఉంటానంటే నన్ను నమ్మి ఒక సెపరేట్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ అండర్ వన్ రూఫ్ నాతో షేర్ చేసుకోవడానికి వచ్చే 50 ఏళ్ళు 60 ఏళ్ళు నాతో గడపడానికి వచ్చిన వ్యక్తికి కష్టం కదా. నా ఈ ఫిలాసఫీలు, ఈ రూల్స్, ఈ వ్యవహారాలు మూర్ఖత్వం కదా. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దీనికి కూడా ఇష్టపడి ఓకే ఇలా బతుకుతే నాకు చాలా ఇష్టం. అవన్నీ లాటరీ మొదట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత నా జీవితం నాశనం అని గోళ్ళు మొదలవుతాయి, నా జీవితం నాశనం నాకు గోళ్ళు మొదలవుతాయి. ముందు ఉన్నటువంటి ప్రేమలు, భాషలు, చేసిన ఇవన్నీ కథలు, సినిమాలు వర్కౌట్గా అంటే 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 ప్యూర్లీ పర్సనల్ అండి పెళ్ళి అనేది. సమాజానికి ఒక ప్రకటన అంతే, సామాజిక ప్రకటన కోసం పెళ్లి చేసుకున్నాం అని అందరికీ చెప్తారు. సో నాకు అవసరం లేదు, ప్యూర్లీ పర్సనల్. నేను సమాజానికి కూడా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఎవరో ఇంపాక్ట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరికలు కూడా నాకు లేవు. ప్యూర్లీ మై పర్సనల్. ఉప్పు కారం తింటున్నాం కదా సరే, ఎలా కంట్రోల్ చేసుకోగలం ఫీలింగ్స్, ఎమోషన్స్? కాదు, ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ డెసిషన్. సో సొసైటీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అదే నా ఒపీనియన్. నేను ఏదో అంత గొప్పని ఎంత గొప్పని అని నేను సమాధానం చెప్పదలుచుకోవాలి. నేను ఎంచుకున్న మార్గంలో నాకు నచ్చినట్టు నేను వెళ్ళదలుచుకున్నా. ఇంకొక వ్యక్తిని ఆ జర్నీలోకి నేను తీసుకురాలేను. ఇది ఫస్ట్ నుంచే అనుకున్నారు అసలు? డే వన్ నుంచి, ముందు నుంచి ప్యూర్లీ పర్సనల్ డెసిషన్ ఇది. బట్ లైఫ్ నాది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఆలోచనలకు తగిన విధంగా కొంతమంది ఉంటారు కూడా, ఇన్ కేస్ వస్తే ఆహ్వానిస్తారా లైఫ్లోకి? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే అంటున్నారు, గత 30 ఏళ్ళుగా రోజు రాత్రిపూట నేను ఇలాగే అరగంట గంట పాటు షో చేస్తుంటా. చేస్తారు, ఇది ఓకే, చేస్తున్నా కదా. ఇది ఓపెన్ చెప్పరు కదా. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ డెసిషన్. ఇది నా జీవితం, నా పుట్టుక, నా బతుకు, నా చావు, ఇంకొకరి ప్రమేయం లేదు. సో నా జీవితం అనేటటువంటి వెహికల్ స్టీరింగ్ నా చేతిలోనే ఉండాలి, ఇంకొకరికి ఇవ్వను. ఇంకొకళ్ళ జీవితం స్టీరింగ్ నేను తీసుకోను. మీ బతుకు మీది, నా బతుకు నాది. ఎందుకు వచ్చింది గొడవ? కొంత వయోపరిమితి పెరిగినప్పుడు, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే కొంత వయోపరిమితి పెరిగిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందా చూడడం కోసం అని చెప్పి ఇప్పుడున్న 30 ఏళ్ల పాటు వాళ్ళతో చాకరీ చేయించుకోవడం దారుణమైన బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ నేను అదే చెప్తున్నా, తోడు నేను అదే అంటున్నా. నేను ముసలోని అయిన తర్వాత నాకు అండగా ఉంటుంది అని ఇప్పుడు యవ్వనంలో ఉన్న తన జీవితం అంతా నేను తీసుకొని తను ఇబ్బంది పెట్టడం, లాస్ట్లో నాకు సేవ చేయడం కోసం. సపోజ్ మాట్లాడదాం, ఎంతమంది జీవితంలో వృద్ధాప్యంలో తోడు ఉంటారని పెళ్లి చేసుకుని అనేక కారణాల వల్ల విడిపోవడమో లేదు వాళ్ళు కాలం చేయడమో జరగలే. అవును, స్వార్థం కదా. నేను ముసలోని అయిన నాకు సేవ చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి నేను పెళ్ళి అనే ఒక ముసుగులో చేస్తాను, అది కరెక్ట్ కాదు. ఏం చేస్తారు సార్ అమ్మ నాన్న మొన్నే చనిపోయారు. ఓకే, 1 year అయింది, ఈ రోజు కరెక్ట్గా 1 year. సో వాటి మీద కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. 92 years ఆయనకి. 92 years నాన్నగారికి? 92 years అప్పుడు చనిపోయారు. ఓకే. సో నాన్న వ్యవసాయం చేసేవారు, కరణికం చేశారు, అమ్మ మామూలు హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో మీ సక్సెస్ని బాగా చూసారు నాన్నమ్మ? చాలా బాగా చూశారు, బాగా ప్రౌడ్ ఫీల్ అవుతారు. నన్ను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు టీవీలో చూసినప్పుడు జనం అంతా భయపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఆయన పెద్ద వరి అయ్యేవారు కాదు.
వాడు అంతేనండి, అది వాడి జీవితం అనేవాడు. ఉండంగా ఉండంగా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేసారు అసలుకి. నాన్న కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోమని అనలే, లైఫ్లో ఒకసారి కూడా అనలే. నీ లైఫ్ నీ ఇష్టం రా అన్నారు. గ్రేట్ ఫాదర్. చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఆయన. ఫీల్ అయితే అమ్మ ఫీల్ అవుతారే కొంచెం. ఫీల్ అవుతారు కదా, ఆమె ఇష్టం అది ఫీల్ అవ్వడం అనేది. ఫీల్ అవ్వద్దని కూడా మనం చెప్పలేం కదా, అది ఆమె అభిప్రాయం, ఆమె హక్కు ఫీల్ అవ్వడం, మనం ఎవరం కాదన్నాను. సో నా జీవితం నా హక్కు. అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా కెరీర్ని 25 years నుంచి అటు ఇటు కొంచెం కూడా ఇది కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు కదా. ఒకసారిగా డైరెక్టర్గా అనగానే అంటే మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మిగతా జర్నలిస్ట్ నా మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్. నా మేనేజ్మెంట్తో చెప్పా నేను వెళ్ళాను. సో మేనేజ్మెంట్ కూడా నాకు పూర్తి కోఆపరేట్ చేసింది. ఓకే. చాలా సహకరించారు మా చైర్మన్, చాలా మామూలు సహకారం కాదు. జనరల్గా ఒప్పుకోరు ఏ మేనేజ్మెంట్, ఒప్పుకోరు. బట్ నా మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది, సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా నాకు పూర్తి అండదండలు మా చైర్మన్ గారే. అంటే ఎవరికీ తెలియదు ఏంటంటే నా సినిమా షూట్ లాంచ్ చేసిన మా చైర్మన్ గారు. ఎందుకంటే మీ డిబేట్ లేని చూడలేను తొందరగా. నేను ఎవ్రీడే షో మాత్రం మిస్ అవ్వలే. షూటింగ్ అన్ని రోజులు జరిగినా ఒక్కరోజు కూడా షో మిస్ అవ్వలే. వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ డార్జిలింగ్ వెళ్ళినాను మొన్న, ఒక 3-4 రోజులు మాత్రం షో మిస్ అయ్యా. బట్ అది కూడా ఒక రోజు నేను జూమ్లో చేశా. ఓకే. నా షో మిస్ అవును. ఈ సినిమా వల్ల నేను మిస్ అయింది మహా అయితే 4-5 days అంతే. ఒకసారి టీజర్ రాగానే డైరెక్టర్ మూర్తి గారు అనగానే, హీరో నారావారి అబ్బాయి అనగానే చాలా పొలిటికల్ పార్టీస్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి. ఏదో పార్టీకి ఆపాదించడం కోసం మూర్తి గారు సినిమా తీశారు, చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేశారు, డబ్బు ఇచ్చారు, టీడీపీ పార్టీ ఫుల్ సపోర్ట్, రోహిత్ ఉన్నాడు కాబట్టి అని. ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి వాళ్ళకి అదే ఆలోచన ఉంటే రోజు టీవీలో వార్తలు చదివి నన్ను ఎందుకు పెట్టుకుంటారు? రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. రాఘవేంద్రరావుతో సంబంధాలు ఉన్నాయి కదా, ఆయన టీడీపీయే కదా, ఆయన గతంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ అవి చేశారు కదా, ఎస్వీబీసీ. అంత పెద్ద డైరెక్టర్ ఉండగా, రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఉండగా, తెలుగుదేశం పార్టీకి డైరెక్టర్లు తక్కువ, హీరోలు తక్కువ. బాలకృష్ణ గారు ఆ ఇంట్లో మనిషే కదా, ఎంత గ్రేట్ హీరో. సో అంతమంది హీరోలు డైరెక్టర్లు ఉన్న ఆ పార్టీకి నేను ఎందుకు అవసరం అవుతా? అంటే మీరు కొంచెం కాంట్రవర్సీ కొత్తగా చూపిస్తారేమని. కొత్తగా ఏముంటుంది కాంట్రవర్సీ? నేను చూసేశారు కదా. నేను డైరెక్టర్ని కాదు కదా, నేను రైటర్ని కాదు కదా, నేను సినిమా మనిషిని కాదు కదా. వాళ్ళు అన్ని కోట్లు పెట్టేలా ఉంటే నాలంటూ ఎందుకు ఎంచుకోవాలి? నేను ఒక పార్టీకి వంతపడడానికి నా మీడియాని పక్కన పెట్టి నేను కష్టపడి ఓ పక్క షోస్ చేసుకుంటూ ఓ పక్క సినిమా చేస్తూ 9 నెలల పాటు నేను ఎందుకు నలిగిపోవాలి? నాకేం అవసరం? నేను ఒక పార్టీకి వత్తాసు పలికే వ్యక్తిని అయితే కాదు. ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తుంటా, అదే పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా నా పని ఇదే. గతంలో 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పాను కదా, సుజనా చౌదరి ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్రతి డిబేట్లో టీడీపీని బీజేపీని నిలదీశాను. మహా టీవీకి ఇండైరెక్ట్గా యజమానిగా ఉన్న వ్యక్తిని నువ్వు కేంద్ర మంత్రికి ఎప్పుడు రిజైన్ చేస్తావు అని అడిగా. నా ఛానల్ కూర్చొని నంది ఎడుతున్నాడు, నచ్చకపోతే పోతా, నేనైతే నిలదీస్తాను. ఓకే, అదే నా పాలసీ. అదే నేను ఎవరిని అడగంటే నా యజమాని నిలదీస్తే స్టేటస్ ఇస్తాను. బయటకు వచ్చారా సార్? ఏ ఈక్వేషన్స్ ఉన్నా నేను యాజమాన్యంతో విభేదించను. నాకు నచ్చకపోతే వస్తా. ఏ యాజమాన్యం నన్ను వదులుకోలేదు. బాగుంటారు, అందరూ బాగుంటారు. నన్ను ఏ యాజమాన్యం నన్ను పొమ్మనలే. ఇప్పటి వరకు 5 ఛానల్స్లో నన్ను ఎవరు పొమ్మనలే. నా అంతటి నేను నా కొంచెం కెరీర్ ఎక్స్పాన్షన్ కోసమో లేకపోతే కొన్ని కారణాల వల్ల నా అంతటి నేను బయటకు వచ్చాను. సో నాకు ఏ పార్టీ అయినా అంతే. నా మీద దాడి చేశారు సార్ టీడీపీ ప్రభుత్వంలో. 14-19లో విజయనగరంలో టీడీపీ బీజేపీని నేను నిలదీసినందుకు నా కారు మీద రాళ్ల దాడి చేశారు. మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి వీడియోలు. ఓకే, నా ఏ పార్టీతో నాకు పనిలే. నా సినిమా ఫక్త్ కమర్షియల్ సినిమా, పొలిటికల్ థ్రిల్లర్. అదే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో అనుకో ఏ ఇష్యూ అయి ఉండేది కాదు. ఫిక్షన్ మూవీ ఇది, ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ, ఒక మర్డర్ మిస్టరీ, ఒక మీరు అంటే తెలుగులో చెప్పాలంటే చిరంజీవి గారు చేసిన గాడ్ ఫాదర్, లూసిఫర్, లేదంటే అంతకుముందు ఇప్పుడు ఒకే ఒక్కడు, భారతీయుడు, లీడర్, నేనే రాజు నేనే మంత్రి, ఎన్ని రాలేదు పొలిటికల్ థ్రిల్లర్స్. ఓకే, అలాంటి సినిమాలు అంతే. అదే జాన్. ఇందులో ఈ ప్రొపగండా మూవీస్ కాదు, యాత్ర, వ్యూహం, శపథం ఇవి కాదు. నా సినిమాలో పార్టీలు ఉండవు, రిజంబ్లెన్స్, పొలిటికల్ లీడర్లు ఉండరు, ఏ క్యారెక్టర్లు ఉండరు, బట్ పొలిటికల్ థ్రిల్లర్, ఒక మిస్టరీ.
ఇది ఫక్త్ కమర్షియల్ సినిమా. అండ్ టీజర్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారు అవును, అనుకుంటా. చిరంజీవి గారు లాంచ్ చేశారు. ఎలా నా అనిపించింది? అభిమాన హీరో, ఉమ్. నా అభిమాన హీరో నా ఫస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేశారంటే ఎలా ఉంటుంది? కలిసారు ఎంతమంది చిరంజీవి గారిని? చాలాసార్లు కలిసి. చాలా సార్లు కలవటం వేరు. మీరు చెప్పారు ఆయన అభిమానిగా ప్రెసిడెంట్కి సంబంధించిన తెలుసు సంఘాలలో ఆయనకి. కూడా పనిచేశాను. ఆయనకి నా గురించి తెలుసు. నేను అప్పుడు ఫ్యాన్స్గా పనిచేసిన కార్యక్రమాలు ఆయనకి తెలుసు. ఉమ్. నేను అప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉండేవాడిని ఆయనకి తెలుసు. ఇంట్లో నాన్నలతో దెబ్బలు తిండాలి కూడా ఆయనకు తెలుసు. సినిమాలకు పోయి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి 100 రోజు ఫంక్షన్లకు పిచ్చి పిచ్చిగా చేసి అన్నీ ఆయనకి తెలుసు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ అదే అభిమాన హీరో మీద చాలాసార్లు డిబేట్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే నా వ్యక్తిగత అభిమానం వేరు, జర్నలిజం వేరండి. ఓకే, అంటే నొప్పించి ఉంటది కదా, ఎంత ప్రేమించే అభిమాని కదా, గుండెల్లో వ్యక్తి- పెట్టుకున్న అభిమాని ఇదే వ్యక్తిగతంగా ఎప్పటికీ నేను చిరంజీవి గారు అభిమాని. ఉమ్. ఒక సినిమా లవర్గా నాకు నచ్చిన ది బెస్ట్ యాక్టర్ ఉమ్. హీరో చిరంజీవి గారు. అది అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. ఓకే. బట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత క్వశ్చన్ చేయడం జర్నలిస్ట్ విధి. నేను క్వశ్చన్ చేస్తా. నా అభిమాన నటుడు కాబట్టి నేను క్వశ్చన్ చేయను, లేదా నా అభిమాన ఇది కాబట్టి నేను క్వశ్చన్ చేయను, నా అభిమాన నాయకుడు కాబట్టి క్వశ్చన్ చేయను. నేను జర్నలిజం ద్రోహం చేసినట్టు. నా వృత్తి వేరు, నా వ్యక్తిగత అంశాలు వేరు. ఓకే. నాకు ఎవరితోటే అలాగే ఉంటుంది, ఎవరితోటినే అలా ఉంటుంది. సపోజ్ మా నాన్న రాజకీయ పార్టీ నాయకుడైనా నేను ఆయన మిస్టింగ్ ఆపరేషన్ చేసి ఉండేవాడిని. ఉమ్. నా వృత్తి వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. నాకు ఆ క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది. నువ్వు చిరంజీవి గారు అభిమాని కాబట్టి చిరంజీవి గారి మీద స్టోరీలు చేయకూడదు ఉమ్. అంటారు మీరు. నేను ఎవరికో అభిమాని కాబట్టి ఆయనకు అనుకూలంగా చేస్తాను అంటారు. రెండింట్లో మీకే కాంట్రడిక్షన్. చెయ్యొద్దని నేను అనలేదు సార్, నేనేది చేసినప్పుడు మీరు కాదు, నేనేది ఆ, జనం గురించి చెప్తున్నా. మీ మనసుకు నచ్చిన హీరో కదా, మనసుకి ఏమైనా నొప్పిస్తుందా అని అడిగాను అంతే. పర్సనల్ వేరు, నొప్పించడం వేరు. Hmm. బట్ ప్రొఫెషన్ కనుక నేను అన్యాయం చేస్తే నాలో స్వార్థం మొదలయ్యి, అవును, నాలో ఇష్టాలనే ప్రాతిపదిక మీద కనుక నేను జర్నలిజం చేస్తే నేను ఎమోషనల్ ఇన్ని కబుర్లు చేయలేను కదా. వ్యక్తిగతంగా ఉంటుంది నాకు. అరే నా అభిమాని హీరో ఇట్లా ఉంటే బాగుండేదని నాకు ఉంటుంది. బాస్ ఓకే, చూడండి అసలు ఎలా చూస్తున్నారు లుక్ ఆయన. ఆయన నేను బాగా తెలుసు కదా. ఆయన నన్ను అదే ప్రేమతో స్వీకరిస్తారు ఎప్పుడు కూడా. నేను మీరు చెప్పిన డిబేట్లు చేసిన స్టోరీలు చేసిన తర్వాత కూడా, ఓకే, నేను మీరు చెప్పిన స్టోరీలు డిబేట్లు చేసిన తర్వాత కూడా ఒకసారి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండగా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో బ్లాస్టులు జరిగినాయని నేను అప్పుడు లైవ్లో రిపోర్టింగ్కి వెళ్ళా. నేను లైవ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. సో ఆయన విజిట్ చేస్తున్నారు ఆ స్పాట్ని. ఆయన ఇంకా వస్తున్నారు కానీ రాలేదు. నేను లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నా నా ఛానల్కి. పోలీసులు వచ్చి తోసేస్తున్నారు, పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ వచ్చి వచ్చేస్తున్నారు. నేను లైవ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మనం వాళ్ళని ఊరుకోబెడతా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాం. వెనక నుంచి గబగా మాకు వచ్చింది, చిరంజీవి గారు అలా చేసేశారు. ఏ మూర్తి అని. సో అప్పుడు కన్నబాబు గారు అని నా ఫ్రెండ్, మా ఈనాడులో కొలీగ్, ఆయన కూడా బాగా తెలుసు. అప్పుడు ఎమ్మెల్యే పిఆర్పి, ఓకే, కాంగ్రెస్కి వెళ్ళింది. సో వారు చెప్పారు మూర్తి లైవ్లో ఉన్నాడని, కానీ వచ్చి నాతో మాట్లాడారు. ఎప్పుడు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన కూడా అది మనసులో పెట్టుకోరు. ఓకే. వీడు నా మీద స్టోరీలు చేశాడు, నా మీద డిబేట్లు చేశాడు. అది వేరు, ఇది వేరు. వారికి తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. సో టీజర్ చూడగానే షాక్ అయ్యారా? చాలా ఇష్టపడ్డారు, బాగా చేసే ఉన్నారు. ఓకే, చాలా బాగా చేసే ఉన్నారు. డైరెక్టర్ కదా, కొత్త యాంగిల్ ఇది. అదే అడిగారు, నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు వచ్చింది, అసలు ఈ కోణం కూడా ఉందా నీలో, కొత్త కోణాలు చూపిస్తున్నావు ఏంటి. ఫ్యాన్ బై మూమెంట్ కదా, ఇన్ ఫ్యూచర్ చాలా మెగాస్టార్ చిరంజీవితో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చెప్పలేం కదా. నేను ఈ మూమెంట్లో ఉంటాను. నేను ఓకే, ఫ్యూచర్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు. నేను ఈ మూమెంట్లో లివ్ చేస్తా. ఫ్యూచర్ ఏంటి, గతం ఏంటి పట్టించుకోను. యాక్చువల్ చిరంజీవి గారు అన్నారు చేస్తావేమో అని. ఓ సో తెలియదు కదా అన్నారు. బట్ మనం ఫ్యూచర్ గురించి ఎక్కువ ఊహించుకుని అట్లా చేయండి. నేను ఈ నిమిషం ఎలా ఉన్నాను అంతే. మీకు సంబంధించిన కొన్ని పిక్స్ అంటే మీరు అన్నారు కదా, జర్నలిజం వేరు, రియల్ లైఫ్ వేరు, మనం దీన్ని కనెక్ట్ చేసుకోకూడదు, ఆ ఎమోషనల్స్ ఇక్కడ చూపించకూడదు అన్నారు కాబట్టి